ఫిబ్రవరి 4th యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ క్యాన్సర్ డేని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, వీరందరూ కూడా క్యాన్సర్ నిర్మూలన ఏ విధంగా చేయాలనేటువంటి సందర్భాన ప్రపంచ దేశాలలో అన్ని ప్రాంతాల్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైతే క్యాన్సర్ యొక్క బాధితులు ఉంటారో వారికి ధైర్యాన్ని ఇస్తూ అదేవిధంగా క్యాన్సర్ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు ఈ రోజున. మరి అయితే ఈ వరల్డ్ క్యాన్సర్ డేని, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించండి అని ఆ డెసిషన్ ఇచ్చినటువంటి సంస్థ మనం చూసుకుంటే యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్. వీరు ఒక డెసిషన్ని తీర్మానం చేసి చెప్పడం జరిగింది. దానితో పాటు వీరి యొక్క నేతృత్వంలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వారి నేతృత్వంలో ప్రపంచ దేశాలలో క్యాన్సర్ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇంకోటి, మరి క్యాన్సర్ అంటే నథింగ్ బట్ క్యాన్సర్ ఈజ్ ఏ అన్వాంటెడ్ సెల్ గ్రోత్గా మనం చెప్పొచ్చు. బాడీలో అన్వాంటెడ్ సెల్ గ్రోత్ ఏదైతే ఉందో నథింగ్ బట్ దాన్నే క్యాన్సర్గా అని చెప్తూ ఉంటాం. అవసరం లేనటువంటి కణాలు అనవసరమైనటువంటి మోతాదులో విపరీతంగా పెరిగితే నథింగ్ బట్ దాన్నే క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటాం, కణతలు అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగటమో, లేకపోతే ఫైనల్గా బాడీలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఆగి ఆ బాడీ పార్ట్స్ అన్ని కూడా వర్క్ చేయకుండా అవి క్రమేపీ మరణం అనేటువంటిది సంక్రమిస్తుంది.